ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, చాలామంది దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కునే విషయంలో హడావిడి చేస్తూ ఉంటారు. అసలు మామూలుగానే కాళ్ళు కడుక్కున్నప్పుడు వెనక వైపు ఖచ్చితంగా కడుక్కోవాలి, లేదంటే మనకి దరిద్రం పడుతుంది అని అంటూ ఉంటారు కదా గురువుగారు. అలాగే కొంతమంది ఇంటి పక్కనే కదా, ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాం కదా, కారులోంచి ఇప్పుడే దిగాం కదా అని కాళ్ళు కడుక్కోకుండా దేవాలయానికి వెళ్తూ ఉంటారు. సో అది దానివల్ల ఏమన్నా ఉంటుందా ఇబ్బంది? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. వాస్తవానికి ఆలయానికి మనం వెళ్ళడానికి దేనికి వెళ్తామంటే ప్రశాంతానికి వెళ్తుంటాం. సో ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఉన్నవంటి చీకు చికాకుతో బయట ఉన్నవంటి వాతావరణం నుంచి వీళ్ళు కొలిపి భగవంతునికి శరణు వేయడం కోసము వెళ్తాం. వెళ్ళినప్పుడు పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆలయంలో ప్రవేశించే సమయంలో దేహం అంతా కూడా తరిచి ఉండాలి, మడితో వెళ్ళాలి అని ఒక సిద్ధాంతం. కాబట్టి మనం శుభ్రంగా ఇంట్లోనే అన్ని కార్యక్రమాలు ముగించుకొని మన ఆలయంకి వెళ్తున్నప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్తే దేహం కడిగినట్టుగా అని ఒక సిద్ధాంతం అని పెట్టడం జరిగింది. కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు ప్రోక్షణ చేసుకుంటారు. దాంట్లో పూర్వం మీరు కొన్ని ఆలయాలు చూస్తుంటారు. మీకు పెద్ద కోనేరు ఉంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, అక్కడ దిగు భాగంలో పాతాళ గంగ ఉంటుంది శ్రీశైలంలో. అక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే మనకి శివాలయంలో ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పై భాగంలో మీకు చక్రతీర్థం అని మనకు పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో స్వామివారికి తల్లనీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ కోనేరులో 7 సార్లు మునగాలి. 3 సార్లు కూడా కాదు, 7 సార్లు మునిగిన తర్వాత స్వామివారి సన్నిధికి వెళ్తారు. ఎందుకు వినే దేహశుద్ధితోని వెళ్ళటం ఒక సిద్ధాంతం. సో కాళ్ళు కడుక్కొని హడావుడిగా మనకు ఆఫీస్కి టైం అవుతుందనో ఇంకా ఇతర ఒక కార్యక్రమం వల్లనో అట్లాగే వెళ్ళిపోతుంటారు. దానివల్ల కొన్ని అపచారాలు జరగడానికి అవకాశాలు కనపడతాయి. అపచారం అంటే దేవుళ్ళు అపచారం చేస్తారా? ఇప్పుడు అంటే కొన్ని ఆలయాలు ఎలా ఉంటాయంటే అమ్మా, ఈరోజు మధ్యలో అన్నీ కూడా అప్పట్లో నేలకు సమానంగా ఉండేది. ఇప్పుడంతా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. అవును గురువు గారు. చెప్పులు ఎక్కడో వదిలిపెట్టాలి, నడుచుకుంటూ రావాలి, గబగబా ఎక్కాలి. అవును ఏమండి, ఖచ్చితంగా నేను దైవుడిని చూసే వెళ్ళాలి. అది బాబా టెంపుల్ కావచ్చు, విష్ణు టెంపుల్ కావచ్చు, మరి ఇంకా ఏదైనా ఆలయం కావచ్చు. సో అది కూడా ఒక మోడల్గా అయిపోయింది ఆలయాలు కూడా. సో ఏదో ఎక్కడో మూలంలో పెడతారు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అరగంట టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ టైం ఉండట్లేదు. పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళిన అంతే కదా గురువు గారు. తిరుపతి లాంటి దేవాలయానికి వెళ్తాం, కాకపోతే అక్కడ గర్భగుడికి ముందే మన కాళ్ళు కడుకోవడానికి పాదరక్షకు పెడతారు. అది కంపల్సరీ పెట్టాలి. ఎందుకు వినే ఆ పాదరక్ష కింద మనం నడుస్తూ వస్తున్న సమయంలో ఎన్నో జీవులను తొక్కుతాం మనం. అవును, తెలియని సూక్ష్మ రూపంలో ఎన్నో ఉంటాయి. దాన్ని తొక్కినప్పుడు అది ఏమవుతుందంటే దాని కింద మలినం ఏర్పడుతుంది. ఆ మలినంతో ఆలయ ప్రవేశించకూడదు, గర్భంలో ప్రవేశించకూడదు, గర్భాలయంలో అంటే గోపురం లాంటి ఒక ఆలయమే గర్భాలయమే అనుకుంటాం అనుకోండి, అందులోకి ప్రవేశించకూడదు. కాబట్టి ఆ ఆలయంలో కింద పాదాలు పరిశుభ్రం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు అరచేతిలో ఉన్నట్టుగానే చక్రాలు మన కాళ్ళ కింద కూడా ఉంటాయి. మన అరచేతిలో ఉన్నటువంటి చక్రాలు మన కాళ్ళ కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. మీరు రాధా పాదాలు చూడండి. అంటే మన కృష్ణుడి యొక్క రాధ పూజించేవంటి రాధ ఉంటుంది కదా, ఆవిడ పాదాలు చూస్తే శంకు చక్ర గదాహస్తాలు ఉపర దేవతలు అన్నీ కూడాను ఆమె 2 పాదాల్లో కనపడతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఒక శంకు చక్రాలు ఇప్పుడు కూడా కొంతమంది మహిళలకి పురుషులకు ఉంటాయి మన అరకాల్లో. ఈయన బాగా తిరుగుతా, కాళ్ళకేమో చక్రం ఉందా ఏమంటా అంటాం. అవును, అది నిజమే. ఒక దగ్గర స్థిరపరంగా ఉండారు వీళ్ళు.
ఆ ఊరని ఈ ఊరని అక్కడని ఇక్కడని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అరచేతులకు ఆ చక్రం కట్టి ఉంటుంది వాళ్ళకి. అరచేతులు అరకాల్లో చక్రం ఉంటుంది. ఆ చక్రాలు ఆ గీతాలు ఏ విధానంగా ఉంటాయో అదే ప్రింట్అవుట్ మీ పాదాలకు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పాదాల ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీస్ మీకు రావాలి అప్పుడే ఆ ఒక వైబ్రేటిక్ ప్లేస్లో మనం పాదం పెట్టాలి. మీరు ఆలయంలో ప్రదేశం ఆ పాలు పెట్టగానే మనసుకు మీకు ప్రశాంతమైన వంటి ఒక వాతావరణం వస్తుంది. అమ్మయ్య, నేను ఆలయంలో ప్రవేశించాను. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం అక్కడ ఉన్నామంటే ఒక 100 సెంటీమీటర్లో ఆ ఆలయం సెంటీమీటర్ ఆ విగ్రహం ఒక పవర్స్ అటువంటిది. ఆ కింద ఉన్నవంటి ఒక నాడితోని దేహం అంతా కూడా ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు అలౌక్యమైన వంటి ఆనందంలో అలౌక్యమైన వంటి ఒక దైవచింతలో మీరు ప్రవేశిస్తుంటారు. అప్పుడు ప్రభు ఆహ్వానిస్తుంటారు అన్నీ. ఆ ప్రభు మనని దగ్గరగా పిలుస్తూ ఉంటారు. ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. ఆ ప్రభుని అంటే ఆ శివుడిని కానీ ఆ మహావిష్ణువు కానీ ఆ దేవిని కానీ చూస్తుంటే మనలో తెలియని ఒక దుఃఖము కన్నీరుగా మనకు ఆరుస్తూ ఆనంద పుష్పాలుగా వస్తుంటాయి. అవును గురువు గారు. అది ఎలా వస్తుంది? అది ఒక యాంటిక్ పవర్. అందుకే ఆ ఒక మైమరిపించి ఎంతోమంది భక్తత్వకారం కానీ రామదాసు కానీ మరి అదే రకంగా ఎంతోమంది హరిదాస్ కానీ వీళ్ళంతా కూడా స్వామి వాళ్ళకి ఐక్యమైపోయారు. వాళ్ళు ఏ ఒక పద్మశ్రీకో ఏ ఒక పురస్కారానికి వాళ్ళు భక్తులు అవ్వలేదు. ఏమండి, భక్తత్వకారం శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయారు. పండరపూడి నుంచి డైరెక్ట్ బంగారపు రథం వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా కథలు చెప్తారు. కరెక్ట్. చూడండి, భగవంతుడు ఉన్నాడని నిదర్శనం. మరి ఆయన ఏ పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు? ఏ పద్మ పురస్కారం వచ్చింది ఆయనకి? భగవంతునికి భక్తికి సంబంధించిన వంటివి ఎన్నో ఉన్నాయి. మనము చేస్తున్నామని 10 మందికి చెప్పకుండా సీక్రెట్గా చేసేదే భక్తి. పాదాలు తడుపుకొని వెళ్ళటం ఒక సిద్ధాంతం. గురుగారు, చాలామంది హడావుడిగా ఉన్నాం కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎందుకు మనం పాదాలు కడుక్కోవాలి అనే విషయం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే.